అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నిన్న స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి కోటప్పకొండ దగ్గర నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సవాలు విసిరాను. దాని నిమిత్తం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు మా హాస్పిటల్ చుట్టూ నిర్బంధం చేసి ఎవరిని కూడా మా కార్యకర్తలను కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ ఎవరిని కూడా నన్ను కలవకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఎమ్మెల్యే గారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, పోలీసులతో నేను మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఏమిటి ఉపయోగం? అంటే నువ్వు కావాలని నీ దగ్గరికి ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావట్లేదు, నిన్ను ఆల్రెడీ అసహించుకునే పరిస్థితి, చేదరించుకునే పరిస్థితి, ఎవరు కూడా రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా ఇలాంటి సవాళ్ళు విసిరితే నీకేదో సానుభూతి వచ్చింది, వాళ్ళు ఏదో వస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఈ సవాలు విసిరి తీరా నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు, నువ్వే మాటిచ్చావు, పోలీసులు విలేకరులు అందరూ కూడా నేను చూసుకుంటానని చెప్పావు, కోటప్పకొండ మీద ఏర్పాట్లు చేస్తానన్నావు, దానికి మేము సిద్ధం అని చెప్పాము. మళ్ళీ రాత్రి అంటే పోలీసులతో మాట్లాడకుండా ఎలా చేస్తారు ఏర్పాట్లు? అసలు ఇది కావాలని ఒక డ్రామా సృష్టించే కార్యక్రమం చేశాడు అరవింద్ బాబు. మేము డ్రామా చేయట్లా, నేను ఒక్కనే వస్తానని చెప్పాను. నేను ఆఖరికి పోలీసు వెహికల్లో కూడా నేను ఒక్కనే వస్తాను, నువ్వు ఎంతమందిని తెచ్చుకున్నా పర్వాలేదు, నేను ఒక్కనే వస్తాను. కొండ దగ్గర కానీ, కొండ మీద కానీ, కొండ కింద కానీ ఎక్కడ పెట్టినా సరే నేను ఒక్కనే వస్తాను. ఇప్పటికే నేను చెబుతున్నాను, నేను ఒక్కడనే పోలీసు వారి వెహికల్లో వాళ్ళ యొక్క అనుమతితో ఖచ్చితంగా నేను వచ్చే కార్యక్రమం చేస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పూర్తిగా నువ్వు విఫలమయ్యావు, నీ బండారం బయటపడిద్ది. ఏం చేయలేదు కదా, అభివృద్ధి ఏమన్నా చేస్తే కదా. ఈ అభివృద్ధి ఏమి చేయకుండా నేను చేశానంటే ఎవడో నమ్మడం. నీ లెక్కలంటే నువ్వు 2 సెప్టాలు కట్టి ఫ్లైఓవర్లు అంటే ప్రజలేమో నమ్మే పరిస్థితి కాదు అరవింద్ బాబు. అందుకే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేనైతే సిద్ధంగా ఉన్నాను. లెక్కలతోటి సహా 2400 కోట్ల అధికార లెక్కలతో ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు 50 డిపార్ట్మెంట్లకు సంబంధించి లెక్కలతో వస్తాను. నువ్వు రా, దమ్ము ధైర్యం ఉంటే రా. మళ్ళీ చేతగాక ఏదో మీడియాతో మాట్లాడి నేను వేములపల్లి నర్సయ్యని పంపిస్తాను, నువ్వు వేరే వాళ్ళని పంపించి, ఇదేమీ చేతగా అంటాను. నర్సయ్యని పంపించే బదులు నువ్వేరా, నేను ఒక్కడే వస్తాను, నువ్వు ఒక్కడవేరా. ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఎక్కడైనా పెడదాం, అంతేగాని ఆయన ఒకరిని పంపిస్తాడంట, నేను ఒకరిని పంపించాలంట. అంటే నీకేమి తెలియదని అర్థమవుతుంది. దీని ప్రకారం ఏమి అభివృద్ధి జరగలేదని అర్థమవుతూ ఉంది. అరే నీకు పిఆర్ రోడ్డు అంటే తెలియదు, R&B తెలియదు, NRGS రోడ్డు అంటే తెలియదు, ఒక రోడ్డుకి ఇంకోటి చెప్తావు, నీకేం అర్థం కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. నీ తరపున రిప్రజెంటేషన్ ఏంటి? నువ్వే రావాలి. ఛాలెంజ్ విసిరింది నువ్వు, నేను. కాబట్టి మన ఇద్దరమే తేల్చుకుందాం, మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? నీ చేతగానితనం, నీ యొక్క డొల్లతనం బయటపడుతూ ఉంది. అదే చెప్తున్నాను పోలీసు వాళ్ళకి కూడా, అయ్యా అక్కడ హాస్పిటల్లో ఏమన్నా బాత్రూములు ఉంటే తాళాలేయండి ముందు. ఆ బాత్రూంలో పోయి మళ్ళీ కూర్చొని ఆయన